విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ముఖ్య నేతలతో పార్టీ ప్రధాన కార్యదర్శి తోటా చంద్రశేఖర్ సమావేశమయ్యారు. ఈ నెల 14న నిర్వహిస్తున్న జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని తోటా చంద్రశేఖర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జనసేనకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే జనసేన కార్యకర్తలు అభిమానులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జనసేన విజయం సాధిస్తుందంటున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోటా చంద్రశేఖర్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడెక్కింది. ఒకవైపు ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా అభ్యర్థులు ఖరారు చేసే పనులు నిమగ్నం కావడం జరిగింది. జనసేన పార్టీ కూడా రాజమండ్రిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. రాజమండ్రి వేదికగా జరుగుతున్నటువంటి సభకు సంబంధించి ఏ విషయాలు డిస్కస్ చేసే అవకాశం ఉందో ఒకసారి మనతో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపు 14వ తారీఖున రాజమండ్రిలో బహిరంగ సభ పిలుపునిచ్చారు కదా, ఆ బహిరంగ సభ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఏం సూచించున్నారు? ఇప్పుడు మార్చి 14వ తారీఖుకి ఈ సంవత్సరం మార్చి 14కి జనసేన పార్టీ పెట్టి 5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మార్చి 14వ తారీఖున యానివర్సరీ సభ రాజమండ్రిలో పెట్టడం జరిగింది. ఆ సభ ఏర్పాట్ల గురించి చర్చించడానికి ఈరోజు సన్నాహక సమావేశం జనసేన పార్టీ ముఖ్య కార్యాలయంలో అది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ సభ గురించి ఏర్పాట్ల గురించి ఈరోజు అందరి నాయకులతో చర్చించడం జరిగింది. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా రాజమండ్రిలో కవాతు జరిగింది. ఆ కవాతు కూడా నభూతో నా భవిష్యత్ అన్న విధంగా రాజమండ్రి కవాతు జరిగింది ధవళేశ్వరం బ్యారేజ్ మీద. అప్పుడు ఏ విధంగా అయితే జరిగిందో అంతకన్నా ఎక్కువ ఉత్సాహంతో ఈరోజు జనసేన కార్యకర్తలు ప్రజలు అంతా ఉత్సుకతో వెయిట్ చేస్తున్నారు. ఆ సభని ఘనంగా జరపడానికి ఏర్పాట్లు ఆల్రెడీ మా నాయకులు చేస్తున్నారు. ఇది చాలా ఇంతకుముందు మార్చి 14వ తారీఖు పోయిన సంవత్సరం గుంటూరులో ఏ విధంగా అయితే జరిగిందో దానికన్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో ఈసారి నాయకులు పనిచేస్తూ ఉండటం వల్ల, కార్యకర్తలు ఉత్సాహం చూపించడం వల్ల తప్పకుండా ఇది దానికన్నా ఎక్కువ విజయవంతం అవుతుందని నేను భావిస్తున్నాను. రాష్ట్ర నలుమూలలా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలకి, నాయకులందరికీ మీ ద్వారా నేను ఈ ఇన్విటేషన్ తెలియజేస్తున్నాను. మీరు అందరూ ఈ సభలో పార్టిసిపేట్ చేయండి. మన జనసేన పార్టీకి ఉన్నటువంటి మద్దతు ఏంటో ఇక్కడికి వచ్చి తెలపండి. ఎందుకంటే ఇది ఎన్నికల సమయం. రాబోయే కొద్ది వారాల్లో మనం కురుక్షేత్ర యుద్ధాన్ని ఫేస్ చేయబోతున్నాం. ఈ సభ మనకి ఎంతో ముఖ్యమైనది. ఈ సభలో మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అనేక అనౌన్స్మెంట్స్ కూడా చేయబోతున్నారు. అందుకు మీరంతా ఈ సభలో పాల్గొని దీన్ని దిగ్విజయంగా జయప్రదం చేయాలని నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. అంటే ఈ సభా వేదిక ద్వారా జనసేన పార్టీ పూర్తి స్థాయి మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉందా? అభ్యర్థులకు సంబంధించి కూడా ఏమైనా జాబితా విడుదల చేసే అవకాశం ఉందా? అది మా పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు. పార్టీ అధ్యక్షులు ఆ సభలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తప్పకుండా అనౌన్స్ చేస్తారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో డేటా చోరీ అనే దాని మీద ఒక వారం రోజుల నుంచి హాట్ టాపిక్ గా నడుస్తుంది కదా, జనసేన పార్టీ తరఫున అసలు డేటా చోరీకి సంబంధించి ప్రజలకు ఏమి చెప్పదలుచుకున్నారు? దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ రాష్ట్రంలో అటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ వాళ్ళు ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఎన్నికలే ఒక లక్ష్యంగా పెట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకునే కార్యక్రమం. అసలు ఈ అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ చేస్తున్నటువంటి కార్యకలాపాలు చూస్తుంటే మాకు చాలా ఆందోళన కలిగిస్తుంది. ఇంతమంది 5 కోట్ల మంది ప్రజల భవితవ్యం ఇటువంటి పార్టీల చేతిలో పెట్టడం వల్ల ఈరోజు ప్రజలు వాళ్ళ సమస్యల సుడిగుండంలో కొట్టుకుని సతమతం అవుతుంటే, ఒకళ్ళేమో ఓట్లు ఎలా వేయించుకోవాలని ఒకళ్ళు పన్నాగాలు పన్నుతుంటే ఇంకొకళ్ళు ఓట్లు ఎలా తీయించాలో అని ఇంకోళ్ళు పన్నాగాలు పన్నటం, దాని గురించి ఏ ఎక్స్టెంట్కైనా వెళ్లటం. అంటే ప్రజల వైయక్తిక ఇన్ఫర్మేషన్ కూడా ఏదైతే సీక్రెట్గా ఉంచాలో, ఆధార్ డేటా అన్నది చాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఆధార్ డేటా అది పబ్లిక్ డొమైన్లో పెట్టడం, వాట్సాప్లో వాళ్ళ మొబైల్ యాప్లో పెట్టడం, పార్టీ యాప్లో అది ప్రొవైడ్ చేయటం. ఇప్పుడు ఎలక్ట్రల్ డేటా అంటే ఓటర్స్ లిస్టు అది పెద్ద అది ప్రాబ్లం కాదు, ఎందుకంటే అది పబ్లిక్ డొమైన్లో అవైలబుల్ డేటానే. కానీ బ్యాంక్ అకౌంట్స్ లాంటి మోస్ట్ పర్సనల్ డేటా, అలానే ఆధార్ డేటా కూడా పబ్లిక్ డొమైన్లో వాళ్ళ పార్టీల స్వప్రయోజనాలకి
దాన్ని మిస్యూజ్ చేస్తూ ఈరోజు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అలా ఒక పార్టీ ప్రయత్నిస్తుంటే రెండో పార్టీ వచ్చి లక్షల ఓట్లు ఎలా తొలగించాలి అంటే ప్రజల కన్సెంట్ లేకుండానే వాళ్ళకి ఎవరైతే విరుద్ధంగా ఉన్నారో అటువంటి పార్టీల ఓట్లని తొలగించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఫామ్ 7 సబ్మిట్ చేసి వాళ్ళకి ఎవరైతే అపోజిషన్ పార్టీగా ఉన్నారో వాళ్ళందరూ ఓట్లను తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా జనసేన పార్టీ తీవ్రంగా దీని మీద పోరాటం చేయడం జరిగింది. ఆందోళన కూడా నిర్వహించాం. ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో 20 లక్షల మంది ఓటర్లని వాళ్ళు తొలగించి వేయడం జరిగింది అన్యాయంగా. ఇంక్లూడింగ్ మై ఓట్, నా ఓటును కూడా వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్ ఓట్ని తీసివేయడం జరిగింది. అది మా జనబాట కార్యక్రమంలో కూడా నేను కార్యకర్తలను దృష్టికి తీసుకొచ్చాను. ఈ 20 లక్షల మంది ఓట్లు వాళ్ళు ఇల్లీగల్ గా తొలగించి వేశారు. మీరంతా జాగ్రత్త వహించండి, మళ్లీ మీ ఓటర్స్ లిస్టులో మీ నేమ్ ఇంక్లూడ్ అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోండి చెప్పడం ద్వారా మా జన సైనికులంతా ఎంతో కష్టపడి మళ్లీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేపట్టి చాలా సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. 20 లక్షల మంది ఓట్లు ఏవైతే తొలగించబడ్డాయో వాటన్నింటినీ మళ్లీ ఓటర్ లిస్టులో ఇంక్లూడ్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకున్నాము. మళ్లీ అన్ఫార్చునేట్ గా ఆ ఓటర్ లిస్టులో కొత్త ఓటర్ లిస్ట్ తయారైనప్పుడు తర్వాత కూడా మళ్లీ ఫామ్ నెంబర్ 7 ఇవ్వటం, మళ్లీ కొంతమంది ఓటర్లనేమో తొలగించాలనే కుట్ర చేయటం ఇది మాకు చాలా ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి వివరించండి మీ మేనిఫెస్టో ఏంటి, మీ పార్టీ సిద్ధాంతాలేంటి, మీ ఆశయాలేంటి, ప్రజలకు ఏం చేస్తారో అది చెప్పండి. కానీ ఒకళ్ళ ఓట్లు ఎలా తీయించేసేయాలి, దొంగ ఓట్లు ఎలా వేయించాలి, దొంగ ఓటర్లను ఎలా జాయిన్ చేయాలి, వీటి మీద కాదు మీరు వెచ్చించాల్సిన సమయం కానీ మీరు వెచ్చించాల్సిన అమూల్యమైన మీ మెదడు కానీ ఇటువంటి వాటి మీద ఈ కుయుక్తుల మీద ఉపయోగించకండి. ప్రజలకి మేలు చేసే వాటి మీద ఉపయోగించండి. అంతేగాని ఈ ఒకళ్ళు ఎలా కిందకి ఏడ్చాలో ఆ తర్వాత ప్రజల్లో ఓటుని ఏ విధంగా మనం మ్యానిపులేట్ చేసి సంపాదించాలో ఈ విధమైన కుయుక్తులు పడకుండా ప్రజలకి మేలు చేసే పద్ధతిలో మీరు ఆలోచించండి అని మీ అందరికీ నేను వినవి చేస్తున్నాను. గుంటూరు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన సైనికుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, వేధింపులు గురి చేస్తున్నారు కదా, వానికి సంబంధించి ఎటువంటి పిలుపునివ్వాలనుకున్నారు, కార్యకర్తలకు ఎలా మనోధైర్యం ఇస్తారు? ఇప్పుడు ఈ రోజు జనసేన పార్టీ అంటే అందరికీ భయం పట్టుకుంది, అటు మిగతా పార్టీ వాళ్ళకి. ఎందుకంటే జనసేన పార్టీ రోజు రోజుకి దానికి పెరుగుతున్నటువంటి ఆదరణ కానివ్వండి, ప్రజల్లో అది దానికి వస్తున్నటువంటి సపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున రావటం, జనసేన పార్టీ చాలా ఫాస్ట్ గా ప్రజల్లోకి చొచ్చుకుపోవడం చూసి ఇప్పటిదాకా ఈ పార్టీలో వాళ్లే రాజ్యం ఏలాలి, వాళ్లే గత 7 దశాబ్దాలుగా వాళ్ళు ఈ పీఠాన్ని అధిరోహిస్తూ వచ్చారు, మళ్ళీ వాళ్ళ తర్వాత వాళ్ళ తనయులే ఎక్కాలి. సో వాళ్ళు ఇప్పటిదాకా ఆ అంచనాల్లో ఉన్నారు. కానీ ఈ రోజు జనసేన పార్టీ వచ్చి వాళ్ళ అంచనాలని తల్లకిందులు చేస్తుంది. సామాన్య ప్రజలు జనసేన పార్టీకి పట్టం కడుతున్నారు. జనసేన నాయకులకి ఎక్కడికి వెళ్ళినా అపూర్వమైన స్వాగతం లభిస్తుంది. ఈ జనసేన వాళ్ళ అంచనాలని తల్లకిందులు చేస్తుంది కాబట్టి అది ఓర్వలేక అసూయతో, ఈర్ష్యతో, భయంతో జనసేన కార్యకర్తల్ని మీద కేసులు పెట్టాలి, వాళ్ళని ఈ దీంట్లో ఎంగేజ్ చేయాలి. మా రాజకీయ కార్యకలాపాలు కాకుండా, మా ఎన్నికల ప్రచారం కాకుండా మా కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బకొట్టడానికి ఈ విధమైనటువంటి ఫాల్స్ కేసెస్ వాళ్ళు పెట్టడం, కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం, వాళ్ళు ఇల్లీగల్ గా డిటైన్ చేయడం, 3rd డిగ్రీ ఉపయోగించడం, వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ఇవ్వనటువంటి అధికారాలని మిస్యూజ్ చేయటం, మిస్యూజ్ చేసి ఈ విధమైన అక్రమ అరెస్టులు చేస్తున్నారు. దీన్ని మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. జనసేన ఇటువంటి కేసులకి మేము భయపడే వాళ్ళం కాదు. మీరు ఎన్ని కేసులైనా పెట్టండి, ఎందుకంటే ఇవన్నీ ఫాల్స్ కేసెస్, ఇందులో ఏమాత్రం నిజం లేదు. అన్యాయమైన కేసులు మీరు మా కార్యకర్తలకి ఎగెనిస్ట్ గా మీరు కేసు ఫైల్ చేస్తున్నారు. డెఫినెట్ గా వీటిని మేము న్యాయపరంగానే మేము ఎదుర్కొంటాము, చట్టపరంగా మేము వీటిని ఎదుర్కొంటాము. మీ ఏ అధికారులైతే ఒక అధికార పక్షానికి తొత్తులుగా బిహేవ్ చేస్తున్నారో, చెంచాలుగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాం. ఈ రోజు మీది కావచ్చు, కానీ అన్ని రోజులు మీకు కావు, అది గుర్తుపెట్టుకోండి. అధికారులు మీ సీట్లో ఉన్నప్పుడు మీరు ఇంపార్షియల్ గా బిహేవ్ చేయాలి, ఎటువంటి భేదభావాలు లేకుండా మీరు బిహేవ్ చేయాలి. అంతేగాని అధికార పార్టీకి మీరు తొత్తుల్లాగా బిహేవ్ చేసి, చెంచాల్లాగా బిహేవ్ చేసి, కార్యకర్తల మీద ఫాల్స్ కేసెస్
ఫైల్ చేసి వాళ్ళని ఇంప్లికేట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల మేమందరం ఇంకా యునైట్ అవుతున్నాం, ఇంకా సంఘటితంగా అవుతున్నాం తప్పిసి మా మనోనిబరాన్ని ఏ విధంగా మీరు కొట్టలేరు అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ అరెస్టులకు సంబంధించి కూడా జనసేన కార్యకర్తలు బెదిరేది లేదు. రానున్న ఎన్నికల్లో ప్రజలే న్యాయం నిర్దేశిస్తారు. అదేవిధంగా రాజమండ్రిలో జరగనున్నటువంటి బహిరంగ సభను కూడా విజయవంతం చేయాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ.